హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. సార్ ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఒక ఆడియో లీక్ అయిందని చెప్పేసి ఈ వార్త వైరల్ అవుతుంది. సార్ మరి ఈ ఆడియో లీక్ అయింది కదా, ఆడియోలో ఏముంది? ఆడియోనే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి కారణం అంటారా? మీరేం చెప్తారు ఈ ఇష్యూకి? నేను యాక్చువల్గా లాంగ్ బ్యాక్ చెప్పాను. అంటే ఈ అమ్మాయికి ఇంకొక పోలీస్ ఆఫీసర్కి మధ్య ఏదో అఫైర్ నడుస్తుందని వార్తలు కూడా వైరల్ అయినాయి. నడిచినా నడవకపోయినా అది మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేము. కానీ ఈ అమ్మాయి పక్షపాతంగా పోలీసులు అయితే వ్యవహరిస్తున్నారు ఈ కేసులో అనేది మాత్రం బయట నుంచి మనం పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి దొంగతనంగా ఆ డిస్క్ తీసుకొచ్చింది. అప్పుడు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఈ అమ్మాయి మీద. మస్తాన్ సాయి డ్రగ్స్లో ఉన్నాడా లేదనేది అది వేరే ఆస్పెక్ట్. ఈ కేసులో ఈ అమ్మాయి అతని మీద కేసు పెట్టినప్పుడు ఈ హార్డ్ డిస్క్ అసలు నీకు ఎక్కడిది అని అడిగింది. నేను పోయి దొంగిలించుకొని వచ్చినా అంటే ముందు ఈ అమ్మాయి మీద పెట్టాలి కేసు. హార్డ్ డిస్క్ని అతని పర్సనల్ హార్డ్ డిస్క్ అది. అతని హార్డ్ డిస్క్లో ఏముంటే మనకు సంబంధం లేదు, పబ్లిక్కి పోలీసులకు కూడా సంబంధం లేదు. ఇప్పుడు మన ఇళ్లలో మన హార్డ్ డిస్క్లు వచ్చి పోలీసులు తీసుకెళ్లరు కదా. ఏదైనా కేసు ఉండి మన మీద పోలీసులు సెర్చ్ అది కూడా సెర్చ్ వారెంట్ ఉండాలి. చాలా కేసుల్లో వారెంట్ లేకుండా కూడా సెర్చ్ చేయడానికి లేదు. అలా ఉంటుంది చట్టం. ఎవరో తెచ్చిచ్చిన హార్డ్ డిస్క్ని పెట్టుకొని ఇప్పుడు ఆ వీడియోలు మస్తాన్ సాయి పెట్టాడా, ఈ అమ్మాయి పెట్టిందా, ఇవన్నీ తెలియదు. రెండోది మస్తాన్ సాయి పర్సనల్గా ప్రైవేట్ వీడియోలు తీసుకున్నాడు. ఇప్పుడు నేను నా భార్యతో వీడియోలు తీసుకుంటే మూడో వాళ్ళకి ఏం సంబంధం? అసలు వీడియోలు తీసుకోకూడదా? చట్టం ఏమైనా ఉందా అలాగా వీడియోలు తీసుకోకూడదని? సో ఇదేంటంటే ఇప్పుడు నా డిస్క్ ఎత్తి నేను నా భార్య వీడియోలు తీసుకుని పెట్టుకున్నా, దాన్ని ఎవడో తీసుకెళ్ళిపోయి ఇతను 200 హీరోయిన్లని రేపు న్యూస్ వస్తుంది. ఇది చాలా దారుణమైన వ్యవహారం. రేపు పొద్దున దీనివల్ల ఏమవుతుందంటే ఇటువంటి అమ్మాయిల మీద కక్ష పెంచుకుంటారు. ఇప్పుడు అతను ఎవరో ముక్కలు చేసి భార్యని ఎందుకు చేశాడు? దాని వెనక అతనికి హ్యూమిలేషన్ అవన్నీ కూడా వాస్తవమే కదా. అతన్ని పంచాయతీ పెట్టి హ్యూమిలేట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీస్. సో ఇవన్నీ ఏమవుతుందంటే చట్టం సరిగా పనిచేయనప్పుడు చట్టాన్ని మనుషులు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. సో చాలా క్రైమ్ పెరగడానికి మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ చాలా కారణం, ముఖ్యంగా పోలీసులు. ఎందుకంటే పోలీసుల దగ్గరికి ఫస్ట్ కేసు వెళ్తే మొన్న కూడా చూసాం కదా, టైటిల్ కూడా అదే వచ్చింది కదా, కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కడుపు చేసిన పోలీసు. ఇలాంటి బోలెడు ఉన్నాయి. అట్లాగే అనంతపురంలో అమ్మాయి నువ్వు ఒంటరిగా ఉన్నావా అని అతను హరాస్ చేస్తుంటే కేసు పెట్టింది. ఇలాగా చాలా పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏం చేస్తున్నారంటే కేసులు దగ్గరకు వచ్చే అమ్మాయిల్ని ట్రాప్ చేయడం లేదు. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలే పోలీసులు ట్రాప్ చేయడం. ఇది లావణ్య, ఆ అమ్మాయి ఎవరు ఇంకో లక్ష్మీ పడాల ఒక అతను ఎవరు చింటూ అనేవాడితో మాట్లాడిన ఆడియోలు వింటే అందులో చెప్తుంది అమ్మాయి వాడిని శేఖర్ భాషని ఎలా చంపేయాలని డిస్కషన్ వాళ్ళిద్దరిది. అందులో ఏం చెప్తుంది, ఇతను ఏంటంటే ఇది పోలీసుల వ్యవహారం, రేపని నువ్వు డిఎస్పీయా ఎస్పీనా ఎవరి దగ్గరన్నా నన్ను తీసుకొని నేను డీల్ చేస్తాను అంటుంది అమ్మాయి క్లియర్గా. అంటే అమ్మాయికి అంత కాన్ఫిడెన్స్. నేను పర్సనల్గా చూసిన ఒక కేసులో ఒక హస్బెండ్ని ఇరికించడం కోసం ఒక భార్య ఒక టాప్ పోలీస్ ఆఫీసర్తో అఫైర్ పెట్టుకొని అతన్ని ఇరికించి జైలుకి పంపించింది. ఇది చాలామంది అమ్మాయిలు చేసే పని ఈ మధ్యకాలంలో. అంటే పోలీస్ ఆఫీసర్లతో కూడా వాళ్ళని లైన్లోకి దించి, అట్లాగే ఈ లక్ష్మీ పడాల కూడా అసిస్టెంట్ ఎస్పీని ఒక అతన్ని కూడా ట్రాప్ చేసింది అనేది మొన్న మహా టీవీలోనే దీని మీద డిస్కషన్ పెట్టారు. సో ఇలాగ ఏం చేస్తున్నారంటే ఈ లావణ్య కేసులో కూడా అదే కనబడుతుంది. లావణ్య కేసులో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ముందు నుంచి అందరూ కూడా చాలామంది చెప్తున్నారు లావణ్యకి ఆ నార్సింగ్లో ఎవరికో అఫైర్ ఉంది, పోలీస్ స్టేషన్లో అఫైర్ ఉందా లేదా, కానీ మొత్తానికి లావణ్య కేసు పెడితే మాత్రం వాళ్ళని అరెస్టులు చేస్తారు. ఈ అమ్మాయి కేసు పెడితే అతన్ని సాయిని అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి కేసు పెడితే శేఖర్ భాష మీద కేసు పెట్టారు. ఈ అమ్మాయి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద చేస్తున్నారు తప్ప ఈ అమ్మాయి మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉంటే ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు వస్తుంది. మనకేంటంటే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అన్నప్పుడు రెండు వైపులు ఉండాలి కదా. అది అమ్మాయిలకి అన్యాయం జరిగినప్పుడు మనం మాట్లాడాలి, అట్లాగే అబ్బాయిలకి అన్యాయం చేస్తుండే అబ్బాయిల్ని ఇలాగా మోసపూరితంగా కేసులు పెట్టి ఇరికించి జైలుకి పోయి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అదే జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను, నేను ఎక్కువ వీడియోలు దీని మీద ఈ టాపిక్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు నిజానికి.
బట్ నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతూ ఉంటుంది, దీంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇవాళ ఉన్న కాంటెంపరీ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు, ఈ కేసుల్ని ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. లావణ్యనా ఎక్సా వైయా జెడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది, ఆంధ్రజ్యోతిలోనే నేను చదివాను. అంటే ఎక్కడో వెబ్సైట్లో వస్తే మనం నమ్మలేం, ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం ఏంటంటే అక్కడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని బదిలీ చేశారు. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బదిలీ చేశారు. ఎందుకంటే ఈ అమ్మాయికి అతనికి మధ్య ఆడియో లీక్ అయింది. ఆడియో టెక్స్ట్ కూడా అతను రాశాడు. ఈ అమ్మాయి నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అడుగుతుంది. అతను రావద్దని చెప్తున్నాడు. రావటం లేదని నీకు చెప్పాలా, ఏమవుతుంది వస్తే, ఇప్పుడు నీకు వస్తా అంటే నువ్వేం చేస్తావు, నాకు కావాలి, అర్థం చేసుకో. అతనేమో అర్థం చేసుకో రావద్దు అంటున్నాడు. అర్థం చేసుకోవాలా, నేను గలీజు, నేను చాలా గలీజు అని ఈ అమ్మాయి చెప్తుంది. మిమ్మల్ని వచ్చి నేను దూరం నుంచి చూసిపోతాను, జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అని మాట్లాడుతుంది. అట్లాగే ఇంకొక వీడియో కూడా ఏదో రిలీజ్ అయింది. సో దాంట్లో కూడా సరదాగా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. మొత్తానికి ఈ అమ్మాయి ట్రాప్లో అతను పడ్డాడా లేదా మనకి తెలియదు, కానీ ఈ అమ్మాయికి ఫేవర్గా అతను బిహేవ్ చేస్తున్నాడు అన్న ఆరోపణలతో అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. గతంలో కూడా ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సిఐ గంగాధరు, ఎస్ఐ లక్ష్మణ్లు కూడా గతంలో వాళ్ళు ఏంటంటే ల్యాండ్ పంచాయతీలు చేస్తున్నారు. అంటే చాలా ఏరియాల్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్లు ఉన్న ఏరియాలో ల్యాండ్ వివాదాలు ఎక్కువ ఉంటాయి, డిస్ప్యూట్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొన్ని ఆ ప్రాంతాల్లో అటువంటి ఏరియాలు ఉంటాయి. సో ఈ నార్సింగ్ కూడా అటువంటి శంకర్పల్లి ఆ ఏరియాలు ఉన్నాయి కదా, అక్కడ జన్వాడ, అప్పుడు కూడా జన్వాడ ల్యాండ్ ఇష్యూలోనే వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, ఈ గంగాధర్ అండ్ లక్ష్మణ్ని. సో ఇలాగ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళ దగ్గరికి కేసులు వస్తుంటాయి. మామూలుగా అయితే సివిల్ కేసులకు వీళ్ళు తలదూర్చకూడదు, అక్కడ ఏమన్నా క్రైమ్ జరిగి ఉంటుంది తప్ప. మామూలుగా చాలామంది పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏం చేస్తారంటే, బాబు ఇది సివిల్ కేసు, మాకు సంబంధం లేదని వాళ్ళకి మర్యాద చెప్పేస్తారు. కానీ సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సివిల్ కేసులను ఉపయోగించుకొని వాళ్ళ మీద ఏదో క్రిమినల్ కేసు పెట్టేస్తాం అన్న వాళ్ళని బెదిరించి పంచాయతీలు చేసి ఒక పార్టీ వైపు డబ్బులు తీసుకొని ఒక పార్టీ వైపు చేసుకొని ఇతర పార్టీని, అది న్యాయమాన్యాయం అనేది ఉండదు ఇక్కడ. వీళ్ళు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళని చేసుకుంటారు, అవతల వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, ఏదో ఒక హరాస్మెంట్ కేసు పెట్టడం, ఇది జరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో ఇందాక చెప్పినట్టు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. నా మీద కేసులు పెట్టేస్తే అవి ప్రూవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు సాయిబాబా 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు పాపం, 95 years వికలాంగుడు. ఆ జైలు వల్లే ఆయన చనిపోయాడు బయటకు వచ్చినాక. ఆయన 10 ఏళ్ళు ఉన్నాక నిర్దోష అన్నారు, మళ్ళీ 10 ఏళ్ల జీవితాన్ని ఎవరిస్తారు ఆయనకి? ఇది మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ఒక మేజర్ ప్రాబ్లం. దానివల్ల ఏమవుతుందంటే పోలీసులు కావాలని కేసులు పెట్టాడు, నువ్వు పోయి కోర్టులో చూసుకోరాని. సో వీడు ఇంకా తిరగతా ఉండాలి, పోలీస్ స్టేషన్కి తిరగాలి, కోర్టులకు తిరగాలి, కోర్టులు త్వరగా తేల్చవు. సో మనం చూస్తున్నాం కదా, వివేకానంద రెడ్డి హత్య కేసు 6 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు తేలలేదు. అటువంటి ఒక సెలబ్రిటీ హత్య కేసే అలాగే ఉంటాయి, ఇంక మామూలు క్రైమ్లో ఎవరు పట్టించుకుంటారు? సో ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్ని పీల్చి పిప్పి చేసేస్తుంది. దీనికి భయపడి అందరూ కూడా పోలీసులతోనూ అందరితో కాంప్రమైజ్ అయిపోదామని అనుకుంటారు. సో అలాగా ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, తన పెట్టుబడిలాగా తన సెక్సువాలిటీని ఎరవేసి అవతల వాళ్ళని మాయ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు అనుకూలంగా ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఆ మధ్య మన గతంలో మన దాంట్లో పనిచేసిన అతను దాసరి విజ్ఞానం మీద కూడా కేసు పెట్టింది కదా ఈ అమ్మాయి. అంటే ఎవరు ఈ అమ్మాయి తప్పని మాట్లాడినా వాళ్ళ మీద ఏదో ఒకటి కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అన్న ఒక పద్ధతిలో ఈ అమ్మాయి వెళ్తున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే గవర్నమెంటే ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసిందంటే సమ్ ప్రైమరీ ఎవిడెన్స్ ఇస్ దేర్. ఈ ఆడియోలు వీడియోలు ఇవన్నీ లీక్ కావడం, దీనివల్ల ఇది జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.